హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం ఎలికట్టె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సాగర్ల యాదయ్య మనతో ఉన్నారు. ఆల్రెడీ యాదయ్య గారు మొన్నటి వరకు ఉప సర్పంచ్గా కొనసాగించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సతీమణి గారి సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. వాళ్ళ ప్రణాళిక ఏముంది, ప్రజలకు అంటే ఓటర్లకి రేపు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదమ్మ గారు, మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, చెప్పండి, ప్రణాళిక ఏముంది? మీ కాడ ఉన్న ప్రణాళిక ఏంది? మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పండి. సర్పంచ్గా పోటీ చేయగలుగుతున్నాం. మిగతా జనాలకు నా హృదయపూర్వకంగా నేను సేవ చేయగలుగుతా. సార్, మీరు మాజీ ఉప సర్పంచ్గా పనిచేసారు సార్. మీరు ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు? అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు మీ సతీమణి గారిని సర్పంచ్గా నియమిస్తున్నారు సార్? ఇప్పుడు స్థానిక సమస్యలు నగరకాల నియోజకవర్గం మాది కాబట్టికే గ్రామంలో మేము ఇదివరకు ఉప సర్పంచ్గా చేసినాం. ఇప్పుడు కూడా నాకు ఈ అవకాశం గ్రామ ప్రజలందరూ సర్పంచ్గా పోటీ చేయమని ప్రజల ఆశీర్వాదం కూడా ఉన్నది. గత పరిపాలనప్పుడు కూడా నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా జనాలకు సేవ చేసుకుంటూ అభివృద్ధి కూడా మేము కొన్ని మంచిగానే పనులు చేసినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఊళ్ళో ఉన్నందు నేను పోటీ చేసినా కానీ ఆ సమస్యలు తీర్చుతూ అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ప్రజలలో నేను పొద్దున లేస్తే ప్రజలతోటే నేను ఉండి ఏ సమస్య ఉన్నా నేను వాళ్ళది తీర్చుతానని నాకు ఒక కోరిక ఉంది. అదేవిధంగా ఇదే మన నకరకాల నియోజకవర్గం శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే నేను ఇప్పుడు నాకు ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండి అందరూ నాకు ఈ సర్పంచ్గా అవకాశం ఇచ్చినందుకైనా నేను ఊరు ప్రజలకు సేవ చేస్తూ అదే మండల పార్టీ అధ్యక్షుడు కానీ గ్రామ శాఖ అధ్యక్షుడు గ్రామ ప్రజలు అందరూ మాజీ ఎంపీటీసీలు సర్పంచులు ఏ అభ్యంతరం లేకుండా కూడా మేము ముందుండి నిన్ను గెలిపిస్తామని మాకు ఒక ఆశీర్వాదాలు ఇచ్చి నేను ముందుగా కూడా గెలవడానికి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. ప్రజలకు నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని కోరుకుంటున్నాను. నేను అదే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ఈ గ్రామస్తులకి విద్య, వైద్యం, లైబ్రరీ వ్యవస్థ, ఇక్కడ రోడ్డు మార్గం కూడా లేదని చెప్తున్నారు సార్ ప్రజలు. వాళ్లకు రేపు ఓటేసి మిమ్మల్ని గెలిపించిన తర్వాత వాళ్ళకు ఆ కోరిక మేరకు అవి చేస్తారా? ఇప్పుడు రోడ్లు అంటే ఇదివరకు ఇబ్బంది ఉంది సార్, ఏటైనా రాకపోవడం. ఇప్పుడు ఎల్లాలకి వెళ్ళి ఒకటి అయిపోయింది రోడ్డు. ఇక్కడ మనకు శాసన మండలి చైర్మన్ నిధులకెళ్ళి కూడా ఇక్కడ ఉరుమండ్ల రోడ్డుకి వెళ్ళి ఉరుమండ్ల రోడ్డు శాంక్షన్ అయింది, ఆ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఎంబై టు ఎలికేటెడ్ టు ఎంబై కూడా శాంక్షన్ అయింది. కాంట్రాక్ట్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టికే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏ సమస్య ఉన్నా నేను పరిష్కరించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి కూడా ఏదున్నా ప్రజలకు అందుబాటులో ఉండి నేను సమస్యలు ఏదున్నా నేను తీరుస్తానని నాకు ఒక భరోసా ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో దగ్గర ఉండి కూడా పనులు కూడా ఏదున్నా చూసుకుంటాడని మాకు ధైర్యం ఉంది. ఉన్న రోడ్లు కానీ ఏ సమస్య ఉన్నా నేను దృష్టికి తీసుకుపోయి అక్కడ పనులు చేయడానికి కూడా నేను ముందు చేస్తాను. ఆ నమ్మకం మా ఎమ్మెల్యే గారు నాకు చేస్తాడని ఉంది. సార్, గతంలో చేసిన సర్పంచ్ల కంటే మినహాయించి మీరు ఎలాంటి అభివృద్ధి చేసేందుకు మీకు ప్రజలను ఓటు అడుగుతున్నారు సార్? మాకు ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టికే మేము ఖచ్చితంగా మేము నిధులు తెచ్చుకొని మేము పనులు చేయగలుగుతామని నాకు ఒక కోరిక ఉంది. ఓకే సార్, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ చూసుకుంటే ఇక్కడ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి కాలేదంటున్నారు. అది ఎప్పుడు పూర్తి చేస్తారు? దాని ద్వారా కూడా ఇక్కడ మీ దగ్గర ఉన్న ఊర్లు కూడా చాలా రైతులకు ఉపయోగపడతాయి అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చాలా సమస్యలతో ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి కృషి, మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కూడా మన మంత్రి గారు ఉన్నందుకు
నీళ్లు కూడా నింపుకున్నాం, కొన్ని ఊర్లు కూడా వస్తున్నాయి. మా ఊరికి కూడా కొద్దిగా కెనాల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సాయంతో కూడా ఆ పిలాయపల్లి కాలువ నుండి అన్ని చెరువులు ఎలికట్టే కానీ ఉరుమడ్ల తాళెవెల్లాంల ఈ అన్ని రైతులకు ఏ సమస్య లేకుండా అన్ని చెరువులు నింపడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాకు మంచిగానే జరుగుతుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ముందు ఏ సమస్య ఉన్నా ఉదయ సముద్రం నీళ్ళు కూడా ఎలికట్టెకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మేము ఖచ్చితంగా చేసి రైతులకు ఏ సమస్య లేకున్నా ఎలాంటి ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందుకు పోయి మా ఎమ్మెల్యే గారితో ఎక్కడ ఏది చేయాలన్నా నేను అది చేస్తానని నాకు నమ్మకం ఉంది. నేను చేపిస్తాను. ఓకే సార్, ఇక్కడ పక్కన నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించడం జరిగింది సార్ అక్కడ ఎమ్మెల్యే గారు. మరి మీ సతీమణి గారు గెలిచిన తర్వాత బెల్ట్ షాపుల పైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ఓ మహిళగా? ఈ బెల్ట్ షాపులు అంటే ఇప్పుడు మనకు అక్కడ మునుగోడు నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ ఉన్న మా ప్రాంతంలో అయితే అంత మద్యంకు అది అయితే లేదు సార్. అది ఏమైనా ముందు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి నేను పనిచేస్తాం మేము. ఓకే సార్, సాగర్ల యాదమ్మ యాదయ్యకి ఈ గ్రామస్తులు ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు ఓటర్లకి? ప్రజలకు నేను ఒక కార్మిక వర్గంలో కూడా పనిచేసిన, నేను చేసేది రైస్ మిల్ అమాలిగా మేస్త్రిగా చేసి చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ కార్మిక వర్గంకి వెళ్ళి వచ్చిన వాటికి నా కష్ట సుఖాలు అన్నీ తెలుసు. అందుకనే జనాలు కూడా నాకు పోయినసారి కూడా ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా అందరూ సహకరించారు. నేను వాళ్ళకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి నేను ముందుకు తిరిగినా కాబట్టికే ప్రజలు కూడా ఆశిస్తూ ప్రజలు నాకు ముందుకు తీసుకుపోతారని నాకు ఒక నమ్మకం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.